నీవు దేవుని మార్గంలో నడుస్తున్నావా లేక బ్రతకడానికి కాంప్రమైజ్ అవుతున్నావా? ఈ ప్రశ్నే తుయతైరా సంఘాన్ని పరీక్షించింది. తుయతైరా చిన్న పట్టణం, కానీ ఎంతో ముఖ్యమైన స్థానం కలిగింది. పెర్గమ పట్టణంలోకి వెళ్ళాలంటే ఈ పట్టణం గుండా వెళ్లాల్సిందే. ఇది పెర్గమ పట్టణానికి 72 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ఒక ద్వారం లాంటి నగరం, వ్యాపార కేంద్రం. ఇది ఒక పని మీద ఆధారపడ్డ సమాజం. వస్త్రాల తయారీ, వస్త్రాలకు రంగులు వేసే పనులు, ఇవి ఈ పట్టణానికి పేరు తెచ్చాయి. ప్రజలు కష్టపడేవారు, క్రమశిక్షణ ఉన్నవారు. బయటికి చూస్తే అభివృద్ధి చెందిన సమాజం, కానీ లోపల ఒక పెద్ద సమస్య ఉంది. ఇక్కడ వ్యాపారం చేయాలంటే అపోల్లో దేవాలయంలో సభ్యత్వం తప్పనిసరి. అంటే జీవించాలంటే విగ్రహారాధనలో భాగం కావాల్సిందే. అంటే నమ్మకం మరియు జీవితం మధ్య పోరాటం. అపోల్లో జియాస్ కుమారుడైనటువంటి అపోల్లోని ఆ కాలంలో సన్ ఆఫ్ గాడ్గా పూజిస్తూ ఉండేవారు. కానీ దేవుడు ఇలా చెప్తున్నాడు: అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి వంటి పాదములు గల దేవుని కుమారుడు. అంటే నిజమైన దేవుని కుమారుడు ఎవరో దేవుడు తనను తానే తెలియచేస్తున్నాడు. దేవుడు తుయతైరా సంఘం యొక్క లక్షణాలను ఇలా చెప్తున్నాడు: నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసాన్ని, నీ పరిచర్యను, నీ సహనాన్ని నేనెరుగుదును. ఇంకా నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరింత ఎక్కువ. అంటే ఒత్తిడి ఉన్నా కూడా వారు ఎదుగుతున్నారు. కానీ ఒక ప్రశ్న: మంచి పనులు చేస్తున్నప్పటికీ ఒక తప్పు బోధ ఉంటే ఏం జరుగుతుంది? సమాధానం యెజబెలు కథలో ఉంది. ఒకప్పుడు ఇశ్రాయేలు దేశం ఉత్తర ఇశ్రాయేలు, దక్షిణ యూదాగా విడిపోయింది. ఉత్తర ఇశ్రాయేల్లో రాజు అహాబు కాలంలో యెజబెలు అనే రాణి వచ్చింది. ఆమె గర్భిష్ఠురాలు, దేవుని ప్రవక్తలను చంపింది, విగ్రహారాధనను దేశంలోకి తీసుకువచ్చింది. నాబోతు అనే నిర్దోషిని అన్యాయంగా చంపించి అతని ద్రాక్ష తోటను తీసుకుంది. ఆమె ప్రభావం వల్ల ప్రజలు దేవుని నుండి దూరమయ్యారు. ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం అషేరీల చేతికి, దక్షిణ యూదా రాజ్యం బబులోను చేతికి అప్పగించబడుతూ వచ్చింది. దేశం మొత్తం పాపంలో పడిపోయింది. ఇదే బోధ, ఇదే ప్రభావం ఇప్పుడు తుయతైరా సంఘంలో ఉంది. యెజబెలు అనే తప్పుడు బోధనను నీవు అనుమతిస్తున్నావు. సమాజ ఒత్తిడి, జీవన అవసరం, చిన్న తప్పులు, ఇవే సంఘాన్ని లోపల నుంచి చెడగొడుతున్నాయి. దేవుడు చెప్తున్నాడు: మారు మనసు పొంది, లేకపోతే తీర్పు తప్పదు. హృదయాలను పరిశీలించువాడని నేను, బయట పరిస్థితులు కాదు. నీ హృదయం ముఖ్యం. ఈ తప్పుడు బోధను అంగీకరించని వారికి నీ మీద మరి ఏ భారము పెట్టను. దేవుడు ఒక మాట చెప్తున్నాడు: నీ దగ్గర ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. జయించిన వారికి అధికారము, బలమైన పరిపాలన మరియు వేకువ చొక్క, అంటే దేవునితో నిత్యమైనటువంటి సంబంధం. ఇప్పుడు నిర్ణయం నీది. ప్రపంచం చెప్తున్న మార్గమా, దేవుడు చెప్తున్న మార్గమా? తాత్కాలిక లాభమా, నిత్యమైన బహుమానమా? నీవు ఎంచుకునే దారే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చివరి వరకు నిలబడిన వాడే దేవుని ముందర నిజమైన విజేత. తర్వాత సంఘానికి దేవుడు ఏం చెప్పబోతున్నాడు అనేది తదుపరి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.